జరగరా జరగ ఊరోళ్ళంతా గిట్ల తయారయ్యారు. వీళ్ళందరూ ఎట్లా నీలాగే మాట్లాడుతున్నావా? తయారయ్యారు. సర్పంచ్ అయినా చెప్తా ఒక్కొక్కరు కావు. అయితాడు సర్పంచ్ అయ్యి అందరినీ ముంచెత్తాడు. ఏం దుర్గమ్మత్త బట్టలు ఆరక ముందే తీస్తావు? రే కుక్క పోడా బట్టలు ఆరక ముందే కాదురా, మా బతుకులే ఆర్పేసిండీడు. మంచి మంచి వాళ్ళు అంతా పోతుండ్రు, మీరు పోతలేరేంద్రా? అవ్వత్త నువ్వెందుకు పోలే? అంటే నువ్వు మంచిదాన్ని కాదా? ఏయ్, నీ ముక్కులో సమ్ము శంభో శంకర. దరిద్రులారా. ఓ సాయం వదినా. వదినా వదినా, నాకో సాయం చేయతల్లి. నా ఆవులు బర్రెలు అన్ని నువ్వే కొనుక్కొని ఎంతో కొంత ఇచ్చే వదినా. ఈడున్నాడే ఈడు గెలిచేది లేదు, సర్పంచ్ అయ్యేది లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవడం మంచిది. అయితాడు సర్పంచ్. నీ అయ్యత్తుండ్రా రే. పోయిందా? రే బాలరాజు, ఊరంతా మన ఇంటి వైపు ఏలెత్తి చూపిస్తాందిరే బిడ్డ. మన బతుకులు మనం బతకాలే గాని మంది బతుకులు బతుకుదాం అనుకుంటే మనకి బతుకే లేకుండా పోతుందిరా బిడ్డ. నాకెందుకో మంచి కనిపించలేదురా. నాయనా చెప్పు బిడ్డ. ఇందాక మంది బతుకులు మన బతుకులు అన్నావు నాయనా. ఇవన్నీ నాకు అర్థమైతే లేదు. నాకే ఓటేయడం మాత్రం మర్చిపోకు. ఊరంతా ఎప్పుడే సర్పంచ్ అనక ఒక్కొక్కరికి చెప్తారా? ఏం చేద్దామంట మరి ఇప్పుడు? అడక్క తిందాం. ఏ బ్రో, అవ్వాలని ఆశుంటే ఎలాగైనా అవ్వచ్చు. ఏమంటున్నావురా? మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి. ఎట్లరా? జరుగు. కన్న తల్లి చేయలేని మేలు ఈ గూగుల్ తల్లి చేస్తుంది. పొంగు ఆ మాత్రం మాకు తెలీదా? ఇటీ ఎలక్షన్ లో గెలుసుడు ఎట్లా తిరుగుతాంది. ఓరి నీ అక్క ఇదేంద్రా ఆస్క్ పీకే అని వస్తుంది. ఇగో చూడు. ఒక్క నిమిషం. పిఎం అవ్వడం ఎట్లా? ఇదేంద్రా మళ్ళీ ఆడ వచ్చిండు? కింద ఏవి పెట్టు. ఇదే కదరా? అతనొక అమోఘం, అతనొక అద్భుతం. ఏ నాలుకలు కూడా పనిచేయని ప్రణాళికలు అతనివి. ఎంతో మంది వార్డ్ మెంబర్స్ ని సర్పంచ్ గా, సర్పంచులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎంలు కూడా అతనిచ్చే ఐడియాలతోనే ఈ స్థాయిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఊరిని అవ్వ, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులంతా పీకే సార్తోనే మొత్తం పెద్దగారు కదరా. అరే కింద ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయరా. గిదారా? వద్దు. హలో పీకే సార్. రేయ్, పీకే అత్తా అన్నాడు కదరా, కన్ఫామ్ గా అత్తాడా? 300 అప్పు చేసి ఒక పూలదండ కొన్నా, ఇజ్జత్ పోతుంది రాకపోతే. ఏ పిచ్చి కాకు అత్త అని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసిన కోపంతో ఏంది బేని మెసేజ్ పెట్టిండు. ఏంది బే అని మెసేజ్ పెట్టిండా? ఏంది బే కాదురా, అది ఆన్ ది వే. చదువుకోమంటే చదువుకో ఇడియట్. పెద్ద పీక్ చదివినట్టు. అరే బస్ వస్తుందిరా. ఏం అడగలరా మీరు? ఆయన బస్సులో ఎందుకు అత్తాడు? ఆయన రేంజ్కి రేంజ్ రోడ్ వస్తాడు. దిగండి. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలు లేదు పక్కెళ్ళన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా? గెటప్ అదిరింది సార్. అయినా మీరేంటి సార్ బస్సులు వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనూ తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలను బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్ని. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే. అందుకే ఎదవలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు.
సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6,800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5,350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీదకి వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు కావాల్సిన చప్పట్లో నీకు కావాల్సింది ఓట్లు, అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి ఈ హౌలాగలతో తిరిగి నేను ఇట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్. నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే, రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మంచి తాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాస్! ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే, పాదయాత్ర నైట్లు చేసిండ్రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేంటి సార్? అరే, నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాల నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి, ఉండరా, వస్తున్నా. అమ్మా, ఇవన్నీ చేయనికి నేనున్నా కదమ్మా. ఎన్నడూ లేని దియాలా కొత్తగా పనిచేసుడు షురు చేసిందేందో. మన ఇంట్లో మనం పరాయి మన శవుడు కంటే పని మన శవుడే నయ్యమని పని చేసుకుంటున్నా పుష్ప. హ్మ్. ఉన్నది ఇద్దరం, ఇన్ని వంటలు వండుడు ఎందుకో? ఇక్కడిద్దరమే ఉన్నాం, కానీ మా అత్తారింట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కడుపులు నిండాలంటే ఈ మాత్రం ఉండాలి కదా పుష్ప. అసలే నా మొగుడు పంచాయతీ ఓట్ల కోసం తిరిగి తిరిగి అలసిపోతాండు. పాపం దీని అమ్మాయిల లొల్లేందో నడిమిగిట్ల ననుగుంజుడేందో. ఒకలేమో మాట అంటారు, ఇంకొకలేమో పేమంటారు. పగటి వంటలు బానే ఉంటాయి, పగటి కలలే కళ్ళు కెరిగాయి. అట్టిగా ఆలోచించి ఆగం కాకుండా ఆ గ్యాస్ పై బంద్ పెట్టి ఇంట్లోకి పోయి పడుకోపో. గంతే అమ్మా, పటేలమ్మ చెప్పిందే చేద్దాం. నేను దిమాగ్ తోటి లవ్ చేయలే, మర్చిపోనికి దిల్తో చేసిన. మనిషి పోతేనే మనసు పోయేది. అయినా నేను పోతాను. అమ్మా అమ్మా, అది ఏమే, సర్పంచ్ గారు వచ్చిన రోజు జల్దీరా. వస్తాడు, ఎందుకు రాడు? ఏందమ్మా నువ్వు గిట్లు వచ్చినావు? బాలాజీకి సాపల్ పులుసు అంటే ఇష్టమని తీసుకొచ్చిన. అయినా నేను ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా మామ. నీకెందుకమ్మా ఇంత కష్టం? పర్లేదు మామ, ఈ మాత్రం పని కూడా చేయకపోతే మళ్ళీ పెళ్ళైన తర్వాత కోడలు అసలు ఏ పని చేయట్లేదు అంటారు. అయినా ఈ ఎదగటం నచ్చిందమ్మా నీకు? మీరేలాగన్నారు ఏదో అని అనుకున్నామా, పుట్టిండు. పుడితే వదిలేచుగా గట్లెట్లు వదిలిపెడతామమ్మా కదా. నా ప్రేమ కూడా అలానే పుట్టింది, అలా ఎలా వదిలేస్తాం మామ? అయినా మొగుడు పెళ్ళాలంటే ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వీడికి ఏది ఇష్టమో ఏది కష్టమో. నా గురించి కూడా వీడికి తెలుసు. సో ఎలాంటి గొడవ ఉండదు. హా, సీరియల్లో లాగా మన అత్త కోడలికి కూడా ఏ గొడవ ఉండదు. చూసినావా, నీ పిల్లం ఎప్పుడైనా ఇట్లా చేసిందా? సర్పంచ్ ఇక్కడ. బాలరాజానే నేను. సర్పంచ్ గా గెలిచినాక బూట్ కట్ ప్యాంట్ వేసుకొని. ఏంద్రా, సర్పంచ్ గా గెలిచినాక ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నావా ఏంది? అయినాక చేయాలి కదా మరి. సర్పంచ్ అయినాక మన లగ్గమే కదా. లగ్గమే. లగ్గం తర్వాత మన హనీమూనే కదా. ఆ, నీకు పాప కావాలనా బాబు కావాలనా? నాకు బూట్ కట్ వేసుకునే బుల్లే బాలరాజు కావాలి. మరి నీకు? నాకు లంగా ఓని వేసుకునే పాప కావాలి. అబ్బో, పేరేం పెడతాం? లంగా ఓని లావణ్య ఎట్లుంది?
ఏందిరా దగ్గరికి వస్తున్నావు? పాప కావాలంటే కావాలంటే పాప కావాలంటే దగ్గర రావాలి కదా. మహా మహా ఆగమన్నానా? మహా నువ్వు ఆగు. మహా ఆగు. మహా మహా ఆగు. బాలరాజు ఎవడరాది సార్? మీరేంది ఇక్కడ? ఆ? నన్ను సర్పంచ్ చేస్తారని ఇక్కడ సంచులు కుట్టుకుంటారేంది? సార్ బిజీగా ఉన్నారని చెప్పా. సార్ బిజీగా ఉన్నాడు. ఎవరు? ఎవరు సార్? తమిళనాడు ఆయన గెలిపించింది నేనే కదా. స్టాలిన్ గెలిపించింది మీరా? ఏంటి రజనీకాంత్ కూడా పొలిటికల్ గా ఐడియా ఇచ్చింది మనమే. అవునా? రజనీకాంత్ గారు అసలు పోటీ చేయలేగా సార్? పోటీ చేయొద్దనే చెప్పింది. రజనీకాంత్ గారు మీకు అంత క్లోజా సార్? డైలీ ఓ 3 సార్లు మాట్లాడుకుంటాం. సార్ ఒకసారి ఫోన్ చేయరా సార్? తిన్నావా అని అడుగుతా అంతే. ఈ రోజు 3 సార్లు అయిపోయింది. ఆయన సీఎం తర్వాత చేదురు కానీ నన్ను సర్పంచ్ చేయరు. యునానిమస్ గా గెలవాలంటే ఏం చేయాలి సార్? నువ్వు డ్రాప్ అయిపో. పటేలమ్మ యునానిమస్ గా సర్పంచ్ అయిపోద్ది. గది బాగా తెలుసులేరా? రై ఎవర్రాది? ఫీల్ అవ్వకో. ఈ ఊర్లోని బ్రాండ్ అలాంటిది. అందుకే సార్ నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. సర్పంచ్ అవ్వడం అంటే కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కున్నంత ఈజీ కాదు. నారు పొయ్యాలి, నీరు పెట్టాలి, పంట కొయ్యాలి, కుప్ప కట్టాలి, మిల్లు పట్టాలి. ఇంత కష్టపడితే గాని పాపం రైతు చేతికి పంట రాదు.